వాళ్ళు కట్టిన డబ్బులు తిరిగివ్వాల, వాళ్ళు ఈరోజు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఈ విధంగా బెనిఫిషరీస్కి ఈ సమస్యలన్నిటి క్రియేట్ చేశారు. అది గత ప్రభుత్వం చేసిన ప్లాన్ లేక, అంటే ఏదో చెప్పేసి అంటే 1,50,000 చేస్తాం, 50,000 25,000 చేస్తాం అని రకరకాలుగా చెప్పడంతో ఈరోజు రాష్ట్రంలో ఈ టిట్కో హౌసెస్ కోసం ఎంతో వాళ్ళందరూ బంగారు కళగంది తీసుకున్నారు అధ్యక్ష. అయితే మరొక విషయం అధ్యక్ష, కాంట్రాక్టర్స్ ఈరోజు కాంట్రాక్టర్స్కి 540 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు తిరుగుతూ ఉండారు. కరోనా పీరియడ్లో మొబిలైజేషన్ అడ్వాన్స్కి ఇంట్రెస్ట్ కవరింగ్ చేయమని అడుగుతున్నారు, అది 110 కోట్లు ఉంది అధ్యక్ష. డీవియేషన్స్కి 1,225 కోట్లు పెండింగ్ ఉంది. అంతేకాకుండా స్టీలు సిమెంటు ప్రైజ్ అడ్జస్ట్మెంట్కి 189 కోట్లు ఉంది అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, రంగులు ఆ రోజు రంగులు వేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా రంగులు వేయమన్నారు. మా తెలుగుదేశం సభ్యులు పార్టీ కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలా, వేయొద్దు, ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క వెరైటీ రంగు వేయమంటే ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర రకరకాల డిజైన్స్ తెప్పించి ఆ రోజు సభ్యులు చూపించి బెనిఫిషరీస్ చూపించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన కలర్స్ వేసేవారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఎందుకు చేసిందో కానీ మొత్తం రంగులు మార్చేసింది. ఆ రంగులు మార్చేసిన దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు, టెండర్లు లేదు. ఈరోజు వాళ్ళందరూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు రంగులకు డబ్బులు ఇండని. ఈరోజు 300 కోట్లది ఉంది అధ్యక్ష. ఈ విధంగా గత ప్రభుత్వం ఈ యొక్క నాశనం చేసింది. అయితే ఏం చేయాలనేది అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఈరోజు 5,200 కోట్లు అయితే యాక్చువల్గా ఈ సమస్య తీరుతుంది అధ్యక్ష. దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. త్వరలోనే 2014-19లో ఏ విధంగా అయితే పేదలు నిరుపేదలకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ విధంగా చేయడానికి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ద క్వశ్చన్ నెంబర్ 13641, ద మినిస్టర్ ఆఫ్ ద హోమ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విజయవాడ బుడమేరుకు సంబంధించి వరదల గురించి అడిగారు అధ్యక్ష. ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు, విజయవాడలో వచ్చిన వరదలు అధ్యక్ష ఆకస్మిక వరదలు అధ్యక్ష. అవి ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి. ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరేజ్న వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ 15,000 క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష. దాన్ని దగ్గర 37,500 వరకు చేయడానికి అని చెప్పి దాన్ని వైండింగ్ చేయడానికి, లైనింగ్ చేయడానికి 241 కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష. అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ 5 yearsలో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనికింపాడు, కొల్లేరు వరకు అధ్యక్ష 5 ప్యాకేజీలు దగ్గర 65 కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష. ఇందులోనే ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష. అందులో అధ్యక్ష ఈరోజు అందులోని ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి. అడిగారుగా క్వశ్చన్లు, వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి, దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు ఎట్లా మెడికల్ చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్? కంటిన్యూ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేయండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి. చూపిస్తాను సార్, చూపిస్తా. మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి. అందులో కొంచెం సమయంగా మీరు ఉన్నదని కోరుతున్నాను అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు. ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజుకి అంటే దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా
800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర 11,43,000 క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష. వెంటనే స్పందించి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1717 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం. రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష,